పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మరణాలను అర్థం చేసుకోవచ్చు, కానీ ఆకస్మిక మరణాలను, ఆత్మీయుల మరణాలను అత్యంత నైపుణ్యతలు కలిగినటువంటి వ్యక్తి ఈ లోకంలో మనందరికీ ఎంతైనా అవసరమని అనుకునేటటువంటి సందర్భంలో ఇక వాళ్ళు లేరు. చైతన్యాన్ని కల్పించేటటువంటి పరిణిత విగత జీవిగా మన ముందు ఆ పెట్టెలో ఉంది అని అంటే, మరి ముఖ్యంగా బంధువులకు, ఆత్మీయులకు, దగ్గర వాళ్లకు, నాకు తెలిసి శ్రీ చిత్త థామస్ రెడ్డికి, డాక్టర్ గీతా గారికి, బంధువులకు తీరని లోటు, ఆపలేనంత దుఃఖం, ప్రవహించే కన్నీళ్ళు, ఓదార్చేదానికి మాటలు కూడా మన దగ్గర లేవు. కానీ మరణము అనేది ఒక దేవరహస్యం. ఎందుకు, ఎప్పుడు, ఎవరికి, ఎలా అన్నది మనకు అర్థం కాదు. అయినా ఈరోజు దేవుని యొక్క బిడ్డ పరిణిత కోసం, ఆమె ఆత్మశాంతి కోసం, కుటుంబ సభ్యుల ఓదార్పు కోసం మనం ఈ బలి పూజలు ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. చేసిన తప్పిదాలు గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ వేడుకుందాం. నీ తట్టు కనులెత్తి చూశాను, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా పాపములకు మన్నింపు నోసుకుచున్న వసుగువాడవును, మాకు ప్రేమతో రక్షణను దయచేవాడవును నీవే. కావున ఈ లోకమును వీడిన పరిణిత బంధువుల కొరకును, స్నేహితుల కొరకును, మా సమాజం ధర్మదాతల కొరకును మేము మీ కరుణను దీనతో ప్రార్థించుచున్నాము. నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాత మరియు సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థన సహాయంతో వారు నిత్యానంద భాగ్యమును అనుభవించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుటూ పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా విమోచకుడు సజీవుగా ఉన్నాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము మరియు 23వ వచనం నుంచి 27వ వచనం వరకు. యోబు ఇట్లా, నేను ఎవరైనా నా పలుకులను గ్రంథంలో రాసి ఉంచినచో లేదా
వానిని ఉనితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని, ఆయన కడభూమి మీద నిలిచి తీరునని నెరవేరుదును. నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయం 17 నుండి వచ్చిన. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములయ్యెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియములను ఓదార్చుటకై పలువురు యూదులు అక్కడికి వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చొని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరిక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అని చెప్పెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీన్ని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు ఒక క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య సప్తశతి మహోత్సవాన్ని జరుపుకుంటూ ప్రభువు యొక్క మాటలు, నేనే జీవాహారాన్ని, నా శరీరాన్ని భుజించి రక్తాన్ని పానం చేయవారు నిత్యము జీవిస్తున్నటువంటి ఆ మాటల యొక్క పరమార్థాన్ని జీవించినటువంటి మన సహోదరి ఏరువ మేరీ పరిణీత ఈనాడు తాను జీవించినటువంటి రోజులు ప్రభువు యొక్క రక్తాలను స్వీకరిస్తూ విశ్వాసములో జీవించారు. గత 20 సంవత్సరాలుగా పరిణీత నాకు తెలుసు.
ఎంత అందముగా ఉంటుందో అంత అందమైనటువంటి ప్రవర్తన, ఆమె చేస్తున్నటువంటి అన్ని పనులు, అంకిత భావము, పట్టుదల, నిరాడంబరత, ఒక స్వచ్ఛత, తను చేస్తున్నటువంటి పనిలో ఎంతో స్నేహభావముతో అందరినీ కలుపుకుంటూ ఎంత చక్కగా ఆమె ప్రవర్తించేది అంటే ఆశ్చర్యమేసి అనుకోవచ్చు. అర్ధాంతరంగా భగవంతుడు ఆమెను పిలుచుకున్నారేమో అని. కానీ దేవుని దృష్టిలో ఆమె సకాలంలోనే మరణించారు. దేవుని యొక్క చిత్తాన్ని తన కొద్ది సంవత్సరాలలోనే సంపూర్ణంగా నెరవేర్చారు. భగవంతుడు తాను ప్రేమించిన వారిని, తనకు ఇష్టమైన వారిని ఆయన చాలా తొందరగా తన చెంతకు పిలుచుకుంటారు. బహుశా ఈరోజు మన పరిణీత దేవునికి చాలా ప్రియముగా జీవించారు. అందుకే ఆయన నా చెంతకు రా తల్లి అంటూ ఆ బిడ్డను తన సన్నిధికి చేర్చుకున్నారని మనము అర్థం చేసుకుందాం. ఈరోజు వాక్యంలో విన్నట్లుగా ప్రభువు యందు విశ్వాసం ఉంచువారు మరణించినా కూడా జీవిస్తారని, జీవించి ఉండగా విశ్వాసం ఉంచేవారు మరణించరు అనేటువంటి సత్యాన్ని సాక్షాత్తు యేసు ప్రభువే ఈనాటి సూచన చదువుగా వింటున్నాం. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించారు, జీవించారు. ఆయన ప్రేమకు సాక్షిగా తన జీవితంలో తన పనుల ద్వారా క్రీస్తును పరిపూర్ణంగా ఈ ప్రణీత జీవించారు. కనుక ఈనాటి వాక్యాలను ఆ బిడ్డకు అన్వయిస్తే ఆమె క్రీస్తులో జీవిస్తూ ఉంది, మరణించలేదు. బహుశా ఈ సమయంలో వారి భర్త కరుణాకర్, తల్లి, ఇతర బంధువర్గాన్ని ఓదార్చడం ఎవరి తరము కాదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ భావాలతో, ఈ విశ్వాసముతో మన ఈ సహోదరి యొక్క అంతిమ యాత్రలో భగవంతుడు తన సన్నిధానానికి ఆ బిడ్డను పిలుచుకోవాలని ప్రార్థన చేద్దాం. ఒకవేళ పరిణీత తన యొక్క జీవితంలో ఏవైనా తెలిసి తెలియక ఇటు దేవునికి సాటి సహోదరులకు ఏవైనా తప్పిదాలు చేసి ఉంటే మనందరి యొక్క ప్రార్థనలు ఆ బిడ్డకు మోక్షం చేయడానికి సహకరించేలా ప్రార్థన చేసుకుందాం. మరొకసారి కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా భర్తకు, తల్లికి మా యొక్క ప్రార్థనాపూర్వక ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ ఆ ప్రభువు మిమ్మల్ని ఓదార్చాలని, మీరు ఈ యొక్క మరణాన్ని ఒక విశ్వాస పంధాలు అర్థం చేసుకొని ఓదార్చడాలని చెప్పి ఆశిస్తూ మరణించినటువంటి మన సహోదరి పరిణీత ప్రభువు యొక్క సన్నిధానం నిత్యం విశ్రాంతిని, ఆనందాన్ని అనుభవించాలని ప్రార్థించుకుందాం. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇటువంటి సందర్భంలో క్రైస్తవులుగా, కథోలిక క్రైస్తవులుగా మన విశ్వాసం మనకు ఏం చెప్తుంది అన్నది మరోసారి మనం ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల భక్తైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకాసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌరుష పిలాతుని కారణంలోనే పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల భక్తైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చను. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వారల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాను. పాపముల మన్నిపును సృష్టించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, మన నుంచి దూరమైన ఈ సమయంలో దుఃఖసాగరంలో మునిగి ఉన్నటువంటి తల్లి కానీ, భర్త కానీ, బంధువర్గం కానీ వారందరిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కూడా
మా పరిశుద్ధ పాప గారి కోసం, పీఠాధిపతుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే నిన్న ఈరోజు మరణించారో వారి కుటుంబాలు వేదనతో బాధలతో ఉంటున్నారో వారిని కూడా ఓదార్చమని, ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఈ బిడ్డ మీ దగ్గరికి వచ్చింది అన్నటువంటి నమ్మకం మేము కలిగి ఉన్నాం. ఇన్ని ఏండ్లుగా సంస్థ ద్వారా ఆమె చేసినటువంటి సేవలకై లబ్ధి పొందిన వారందరినీ కూడా దీవించండి. వారు కూడా దుఃఖసాగరం మునిగి ఉన్నారు. వారికి మీ యొక్క ఊరటను ఉపశమనాన్ని ప్రసాదించి ఆశీర్వదించమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దయామయ సర్వేశ్వర, మేరీ పరిణీత మరణాన్ని వల్ల దుఃఖముతున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ఓదార్చండి. మరణము ద్వారా విశ్వాసులకు జీవితం మార్చున్నది కానీ నాశనము కూడా లేని సత్యాన్ని మేము అర్థం చేసుకుంటూ, వారి యొక్క మరణము ద్వారా మేము కూడా ఒకనాడు ఈ ఇహలోక యాత్రను ముగించి మేము చేరుకున్న సత్యాన్ని బలపరుచుకుంటూ, మిమ్మల్ని చేరుకునే వరకు మా జీవితంలో మీకు ప్రీతిపాత్రంగా ప్రామాణికంగా జీవించే భాగ్యాన్ని ఇమ్మని ప్రార్థించుతున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం దయచేయండి. దేశ రాష్ట్ర నాయకులను దీవించి వారు మంచి జ్ఞానంతో బుద్ధితో ప్రజా సంక్షేమం కోసం పాటుపడే విధంగా పరిపాలించినట్లుగా దీవించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మేము నిత్యము జీవించాలని మీ దివ్యకుమారుడు యేసుక్రీస్తు మా కోసం తన యొక్క రక్తాలను జీవాహారముగా ప్రసాదించినటువంటి ఈ పవిత్రమైన రోజును స్మరించుకుంటూ ఉన్నాం. క్రీస్తు రక్తాలను భక్తి విశ్వాసాలతో మేము స్వీకరిస్తూ వారు ఇచ్చినటువంటి జీవాన్ని పొంది అదే జీవంతో ఇతరులతో పంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, దివస ప్రసాదం మీద కలిగిన భక్తిని విశ్వాసాన్ని మాకు అధికం చేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేరీ పరిణీత FCN సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నో గొప్ప సేవలు అందించి ఉన్నారు. ఈనాడు ఆ సంస్థ ఒక ముఖ్యమైనటువంటి కార్యకర్తను, అంకితభావము గల సేవకురాలని కోల్పోయి విచారంతో ఉంది. సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని ఓదార్చమని, వీరి యొక్క ఎడబాటు వల్ల దుఃఖముతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ బలముతో మీ శక్తితో నింపమని, బలముతో నింపమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు మేరీ పరిణీత ఆత్మశాంతి కొరకు పూజ అర్పించమని అనేక మంది పూజా బలిలో సమర్పించి ఉన్నారు. వారందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిని దీవించండి. మా అందరి యొక్క ప్రార్థనా ఫలితంగా మేరీ పరిణీతకు మోక్ష ప్రాప్తిని, నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నింటినీ మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన్ని బట్టి అతి వినయంగా అడిగి వేడుకుని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ టేక్ హిమ్ నంబర్ 215, పాట సంఖ్య 215. దీవించుమా ప్రభు, దీవించుమా నీ కానుకలను మార్పణలను. దీవించుమా ప్రభు, దీవించుమా నీ కానుకలను మార్పణలను. దీవించుమా
సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించుదాము. ప్రభుత్వ నామస్తీమముల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నింటినీ పరిహరింప చిత్తగించుతిరి. ఈ దినము మేము మీకు అర్పించు ఈ బలి మీ దాసురాలైన పరిణితనితో సఖ్యపడి తిరిగి జీవముతో లేచు భాగ్యమునకు పాత్రులగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, మీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుట లేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోను అతిదూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లా నాగా. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా
అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా జగద్గురువును, పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మందరినీ నీ ప్రేమయందు సేవయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ దినము నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న పరిణీత అను మీ సేవకురాలని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థానమందును పాల్గొనగాక. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లికు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. కనికరము కలిగినటువంటి దేవుడు మన తండ్రి, దుఃఖసాగరములో ఉన్న మన అందరినీ కూడా ఆయన తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మన తల నిమురుతూ మనల్ని ఓదారుస్తూ ఉన్నారు. ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరం అర్థవంతంగా భక్తియుతంగా జపిద్దాం.
పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందమో. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును భిక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును, ఓదార్పును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు 7వ మేరీ పరిణీత అంతిమ దివ్య పూజాబలను సంబంధించినటువంటి మన ప్రియతమ పూజ్య పీఠాధిపతులు
సగిలి ప్రకాష్ తండ్రి గారికి, పరిణీత కుటుంబాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి గురులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ యొక్క ప్రార్థనలు కొనసాగించమని, మేరీ పరిణీత మోక్షములో నిరంతరము జీవించేటట్లుగా మీరు ప్రార్థించమని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. మరొకసారి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎఫ్సిఎన్ సంస్థలో పరిణీత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నో గొప్ప సేవలు అందించి ఉన్నారు. ఈ ఎఫ్సిఎన్ సంస్థ అమెరికా ఉన్నటువంటి సంస్థ సభ్యులు ఇప్పుడు తమ యొక్క సందేశాన్ని, సంతాపాన్ని తెలియజేస్తారు. ఫాదర్ ప్రతాప్ గారు చదివి వినిపిస్తారు. On behalf of the FCN USA Board of Directors, I would like to offer our sincere condolences to all of you for the passing of Parinita. Parinita was a wonderful lady and was beloved by so many people. I enjoyed meeting her when she came to the United States several years ago, and again when I visited her in India in the year 2019. She now is in God's hands, and may she rest in peace. She has left us too soon. I cannot imagine the grief that all of you feel over her passing, but I know that God does have a plan for her. Celebrate her life and remember all the joy that she brought to this world. We will continue to pray for all of you. With love and prayers, Ken O'Holt, Chairperson, FCN USA. ఎఫ్సిఎన్ సంస్థ అమెరికా వారు తమ యొక్క ప్రగాఢ సంతాపాన్ని, పరిణీత యొక్క గొప్ప సేవలను ప్రశంసిస్తూ ఇచ్చినటువంటి ఈ మానవులకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిత్త థోమస్ రెడ్డి గారు తమ యొక్క మాటలను మనకు వినిపిస్తారు. Your Excellency, my dear Bishop Prakash, dear fathers, sisters, family members, friends, well-wishers. Thank you for your outpouring love for Parinita and for all the family members. May she rest in eternal peace. Our family members are most grateful for your support and for your prayers at this very difficult time. Our families and Foundation for Children in Need lost a beautiful person, full of faith, a loving and caring person. Pari was a very passionate and dedicated individual who offered her life for the service of the poor. She was a role model for us. She was the strength and pillar and icon of FCN. Her legacy will continue with the help of our loving God and of your prayers and your support. It is the most difficult day in the life of our family members and many of you. For me and Geeta, Pari was a very important person in our lives. She was everything for us. We depended on her for our personal work and for the work of FCN. We always said she is our boss, and she was an awesome boss. We enjoyed working with her. She had wonderful leadership qualities. She could delegate, she could command, she could correct, and she could lead many people into beautiful service. 4 times she had traveled to the United States, 4 summers, to speak on behalf of our poor, to make appeals. She won the hearts of many of our sponsors and friends in the United States. Pari, you created a lifetime of memories
for all our families, and for all those you served and assisted, especially in our FCN projects. Bishop Prakash, Pari, myself and Geeta wanted to visit you in October when we come back from US to see how we could assist you, to see how FCN could help you. But in turn, you had to come to say goodbye to Pari. What we intended to do together, we will still do it. She is young. And I have no answers why God called her so quickly. Life is a mystery. All that I would like to say is, we have to be strong in our faith. ఎవరిని ఎప్పుడు ప్రభు పిలుస్తాడు, ఎవరిని ఎప్పుడు ఆ భగవంతుడు ఆయన సన్నిధికి చేర్చుకుంటాడో మనకు తెలియదు. ఏ వయసులో మరణం వస్తుందో మనకు తెలియదు. ఇదే ఒక చక్కటి ఉదాహరణ. 40 ఏళ్ళ వయసు, ఎంతో సేవ చేసేదానికి అవకాశం ఉంది, ఎన్నో వనరులు ఉన్న ఒక సంస్థలో ఒక అధిపతిగా ఉన్న ఒక బిడ్డను ప్రభు తన సన్నిధికి చేర్చుకున్నాడు. ఎంతో బాధాకరం. ప్లీజ్ అండర్స్టాండ్ us. Please allow us to mourn, to grieve, to weep. We need to go through this. With the help of God and His grace, and with your prayers and support, we will overcome. It's not going to be over today. It's not going to be over in weeks, maybe months, maybe it will take a long time. But our family members, because of our faith, Eru and Chitta families will stand together and will continue our lives. Karuna, we love you. I know how difficult it is for you as we go through so much of pain and grief. We'll be always there for you to support you. And all our families are together today in faith and in God's grace. Pari, we love you. We'll miss you, but we'll remember you for the rest of our lives. May you rest in the hands of our loving God. Send your prayers, watch over us, protect us, plead for us, so that we will join you one day. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాం. మా కుటుంబ సభ్యుల తరపున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి భగవంతుడు మిమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని, మా కోసం మీరు ఇంకా ప్రార్థన చేసి మేము ఈ యొక్క దిగులును, ఈ యొక్క బాధను దిగమింగుకునేలా మాకు శక్తిని ఇవ్వమని ఆ భగవంతుడికి ప్రార్థించమని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు మహాగంట వహించిన సగిలి ప్రకాష్ బిషప్ తండ్రి గారు కుటుంబ సభ్యులు ఉద్దేశించి చివరి వీడ్కోలు మాటలు చెబుతారు. పూజ ఆరంభంలో చెప్పినట్లుగా కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు ఎక్కువ మాట్లాడేది, చెప్పేది చేతగాంది, మాటలు రావు. పర్ని 40 సంవత్సరాల లోపే ఈ లోకాన్ని, తల్లిని, భర్తను, బంధువుల్ని, ముఖ్యంగా ఎఫ్సిఎన్ను వ్యవస్థాపకులు థామస్ రెడ్డి, డాక్టర్ గీతా వాళ్లకు ఇది తీరని లోటు. థామ్ నాకు చెప్పినట్టుగా ప్రామిసింగ్ లీడర్, ఎన్నో ఆశలు పేద వర్గానికి తోడ్పడేదానికి వీరు పెట్టుకున్నటువంటి గల్లంతయ్యాయి.
అనుకోని సంఘటనకు కాళ్ళు చేతులు ఆడినటువంటి ముఖ్యంగా టామ్ గీత అమెరికా నుంచి హుటాహుటిన రావటం, అక్కడి నుంచి అనేక మందికి మెసేజ్లు పెట్టడం, కాంటాక్ట్ చేయటము అని అంటే ఆమెను వారు ఎంతగా అభిమానిస్తున్నారో ప్రేమిస్తున్నారో మనకు తెలిసిందే. కాబట్టి ఈరోజు ఇక్కడ చేరినటువంటి గురువుల తరపున, రాలేకపోయిన వాళ్ళ తరపున హృదయపూర్వక సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి మనిషి, సమర్థురాలైనటువంటి మనిషి ఒక కుటుంబానికే వెలితి కాదు, సమాజానికే ఒక లోటు. ఎందుకు అనంటే సమర్థులైనటువంటి వాళ్ళు దేవుని యొక్క ప్రతీకలు, ప్రతిరూపాలు, ప్రతిబింబాలు. దేవుడు ఆయన చేయాలనుకున్నటువంటి పనిని ఇలాంటి వారి ద్వారా చేస్తారు. వారికి అవసరమైన నైపుణ్యతలన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎఫ్సిఎన్ సభ్యులు, వ్యవస్థాపకులు, లబ్ధిదారులు తప్పకుండా పోగొట్టుకున్న వాళ్ళు మనకు లేదు అన్నటువంటి బాధ, భావన వారిలో ఎక్కువగా ఉంటూ ఉంది. ఈ సందర్భంలో మేము అందరం కూడా ఒకవేళ బంధువర్గంగా కానీ ఇతరత్రంగా కానీ అంత సాన్నిహిత్యం లేకపోయినప్పటికీ మేము ఈ మంచి పనిలో భాగంగా మీరు పోగొట్టుకున్న దానికి మీరు పడేటటువంటి బాధ, వ్యధల్లో మేము కూడా పాలు పంచుకుంటున్నామని చెప్పి అదే నేను టామ్ చెప్పింది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మీతో ఉండి మీ బాధను పంచుకోవటం కొద్దివరకైనా ఊరట ఉపశమనాన్ని మీకు కలుగుతుంది అన్నటువంటి నమ్మకంతో తప్పకుండా నేను వస్తాను, పూజలో పాల్గొంటాను అని కూడా టామ్కు నేను చెప్పాను. టామ్ ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీరు అన్నట్టుగా ఈ బాధ అంత దిగమింగుకోలేనిది. ఈ రోజు కాదు కదా, ఈ రోజుల్లో కాదు కదా, ఈ వారాల్లో కాదు కదా, ఈ మాసాలలో కొంతకాలం ఎఫ్సిఎన్లో కీలక సభ్యులు కోలుకోవాలి అని అంటే అటు తల్లి కానీ, భర్త కానీ, బంధువర్గం కానీ, ఎవరైనా ఇరు కుటుంబాలు, చిత్తా వాళ్ళ కుటుంబం, ఏరు వాళ్ళ కుటుంబం, దీని నుంచి బయటపడాలి అని అంటే అంత సులభం కాదు. అయినా మా ప్రార్థనలు మీకు కొద్దివరకైనా ఉపకరిస్తాయని చెప్పి నమ్ముతూ ఉన్నాం, ప్రార్థిస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాం. అందరం కలిసి పైకి లేచి చివరి ప్రార్థన తర్వాత మనం వారిని భౌతిక దేహాన్ని ఆశీర్వదిస్తాం. ఓ ప్రభువా, మరణించిన మీ దాసురాలైన వారిని పాపములను దయతో క్షమించండి. జీవించి ఉన్న మీ దాసురాలైన వారిని మీరు ఆదరించి సదా కాపాడండి. విశ్వాసపాత్రమైన వారి ప్రేమ వారిని లోకములో ఒకటిగా బంధించి ఉన్నట్లుగా మీ సంపూర్ణ ప్రేమతో మీ సన్నిధిలో నిరతము ఆనందించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును ప్రకటించును ఈ మన సోదరి ప్రేతమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుడు దృఢ నమ్మకముతో ప్రార్థించుదాం. దేవుని దృఢ నమ్మకముతో ప్రార్థించుదాము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సత్సాంగత్యము అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఈమె పాపములన్నింటినీ క్షమించి పరమపితతో సఖ్యత అనుభవింపమన్న మేపరియకు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమునకు చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈమె శాశ్వత సంతోషము పొందునుగాక. దైవ పునీతులారా ఈమెకు సహాయముగా రండు, దైవదూతలారా ఈమెకు ఎదురు రండు. ఈమె ఆత్మను చేకొని మహోన్నత సర్వేశ్వరునికి అర్పింపుడు. అందరూ చెప్పండి, ఈమె ఆత్మను చేకొని మహోన్నత సర్వేశ్వరునికి అర్పింపుడు. మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత ఉంచునుగాక. దైవదూతలు
నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, పన్నికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము మా సోదరిలో శాశ్వతముగా వెలుగునుగాక. ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ప్రార్థించుదాము. ఓ దయామయ తండ్రి, మా సోదరి ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గుర్తులుగా ఉన్న మీ దాసురాలికి, మీ బిడ్డకు మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకించండి. ఈ మీ బిడ్డకు స్వర్గద్వారము తెరవండి. మేమందరము క్రీస్తునాథుని కలుసుకుందుము. తదుపరి మీతోనూ మా సహోదరి సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరటనందునట్లు సహాయం చేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా తప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనకు ప్రవేశింపక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం స్తోత్రం కలుగును గాక.